నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు మన స్టూడియోలకి సంఘం వీరేష్ గుప్తా, సీనియర్ రాజకీయ నాయకులు, కుత్బుల్లాపూర్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైనా టీమ్ ఆరా అంటే ఆ, అనుముల రేవంత్ రెడ్డి ఆర్మీ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన. అంటే రేవంత్ రెడ్డి గారికి వీరాభిమాని. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయనతో పాటే ఇప్పటివరకు నడుచుకుంటూ వస్తున్నామన్నారు. రాజకీయంగా తను కూడా అద్భుతంగా ముందుకు ఎదగాలంటూ ముఖ్యమంత్రి కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి సంఘం వీరేష్ గుప్తా గారిని అడుగుదాం. అసలు రేవంత్ రెడ్డి గారికి ఎన్నుకున్నటువంటి అనుబంధం ఏంటి, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఒకానొక టైంలో ఈయన చెప్పిన జోష్యం కరెక్ట్ అయ్యిందని చెప్పేసి ఆయన చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నారు ఆయనతో పాటు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఒకసారి ఆయన అడుగుదాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడేంటి, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇప్పుడు ఎవరిక్కడ పైచేయి సాధించే అవకాశం ఉంది, అనేక అంశాలు గుప్తా గారిని అడిగి తెలుసుకుందాం. గుప్తా గారు నమస్కారం. నమస్తే అండి. గుప్తా గారు, ముఖ్యంగా అంటే ఆరా టీమ్ ఆరా అనే సబ్జెక్ట్ పెట్టారు. అంటే మామూలుగా ఒక పార్టీకి అభిమానులు ఉంటారు, ఒక హీరోకి అభిమానులు ఉంటారు, ఒక రాజకీయ నాయకుడు కూడా అభిమానులు ఉంటారని ఫస్ట్ మిమ్మల్ని చూసి ఉంటారని తెలుసు. కానీ ఆయనతో పాటు అభిమానంతో పాటు ఒక టీమ్ ఆరా అంటే ఒక ఆర్మీ లాంటిది ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ టైం అంటున్నాను నేను. ఏంటి అసలు దాని కథా కమాంశం ఏంటి? మొదటగా ఏఐటీవీ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు. రేపు జన్మదినం జరగబోతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మనందరి అన్న రేవంత్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు అడిగారు టీమ్ ఆరా, అనుముల రేవంత్ రెడ్డి ఆర్మీ. ఎందుకంటే మీరు తీసుకుంటే వేరే వేరే ప్రాంతాల్లో సినిమా హీరోలకు లేకపోతే క్యాస్ట్లోనో లేకపోతే ఇంకో రకంగానో అభిమానులు ఉంటారు. కానీ మన తెలంగాణలో సినిమా హీరో అయినా పొలిటికల్ స్టార్ అయినా ఎవరైనా రేవంత్ అన్న మాత్రమే. ఎందుకంటే ఈ తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. ఎవరైతే వ్యక్తి ప్రజల కోసం పోరాటం చేస్తారో ఆ వ్యక్తినే హీరోగా చూస్తారు. సినిమాలో అభిమానిస్తారు అంతవరకే, కానీ ప్రజల కోసం ఎవరైతే పాటు పడతారో వారినే హీరోగా చూస్తారు. కాబట్టి నేను అందుకే అంటున్నా, రేవంత్ అన్న గారే ఏ స్టార్ అయినా తెలంగాణలో మాత్రం రేవంత్ అన్న గారే సూపర్ స్టార్. అన్ని రకాల స్టార్ రేవంత్ అన్న గారే. ఇక్కడ ప్రజలు సినిమా వాళ్ళకి ఎక్కువగా అటాచ్డ్ గా ఉండరు. ఇలా ప్రజల కోసం పనిచేసే మనుషులకే ఎక్కువగా అటాచ్ అయి ఉంటారు. సో అందుకనే నేను అనుముల రేవంత్ రెడ్డి ఆర్మీ అని పెట్టింది అప్పుడు. సో అంటే మీది కూడా ఆయన ఊరేనా? కొడంగల్. సో ఇప్పుడు ప్రస్తుతానికి కుత్బుల్లాపూర్లో ఉంటున్నారు. కుత్బుల్లాపూర్లో చాలా రోజులు 30 years నుండి అక్కడే ఉంటున్నాం. ఓకే. సో ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే మీ విషయంలో మీరు 2017లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని జోషిని చెప్పారు. ఏంటి, ఏ హోప్ తో చెప్పారు, ఎలా క్యాలిక్యులేట్ చేశారు అసలు? నేను మీకు ఇంతకుముందే చెప్పాను, తెలంగాణ అనేది పోరాటాల పురిటిగడ్డ. అవును. మన ముఖ్యమంత్రి గారిని రేవంత్ అన్న గారిని చూసుకోండి. 2007లో వాళ్ళు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, కానీ అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళలేదు ఆయన. ప్రజల పక్షాన పోరాడడానికి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఆయనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ లో చిల్లరగాళ్ళు ఎవడు పడితే వాడు ఎన్నో లక్షల ఏదేదో చేసిండ్రు, ఎంతో సంపాదించుకున్నారు, ఏమో చేసిండ్రు. రేవంత్ అన్న కనుక తన స్వలాభం కోసం ఆలోచించి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేవారు. కానీ ఆ రోజు కూడా ప్రజల పక్షాన్ని నిలబడమే ఆయన లక్ష్యం. మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. సో అందువల్ల రేవంత్ అన్న గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి వారి స్థాయికి ఎదిగారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉన్నారు వారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉన్నారు వారు. అందుకనే వారి మీద విమర్శలు ఎక్కువ వస్తాయి. ప్రజల పక్షాన ఉన్నారు మీరు అంటున్నారు, ప్రజాపాలనతో కొనసాగిస్తా ఉన్నారు ఆయన. అవును. కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది మరి? అందుకే అంటున్నా, ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి. ప్రజల పక్షాన విమర్శలు చేసేవాడు అంటే పొలిటికల్ గా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు, కానీ ప్రజలు కూడా విమర్శిస్తున్నారే. లేదు, ప్రజలు విమర్శించట్లేదు. నేను మీకు చెప్తాను. చెప్పండి. ఇంతకు ముందు ముఖ్యమంత్రి, ఈరోజు మన ప్రధానమంత్రి తీసుకోండి. పెద్దలకు ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారో వారికి అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి. చెప్పాలంటే చాలా అవుతుంది, వారికి అనుకూలమైన ఉంటాయి. మరి రేవంత్ అన్న నిర్ణయాలు తీసుకోండి. ప్రజాపాలన వారు తీసుకొచ్చిన మొట్టమొదటి స్కీమ్ ఉచిత బస్సు మహిళలకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఉచిత బస్సు వల్ల ప్రతి మహిళకు నెలకు 1000 నుండి 2500 సేవ్ చేసుకున్న ఎంతో మంది మహిళలు, కోటికి పైగా మహిళలు రాష్ట్రంలో ఉన్నారు.
అంతగా పర్ మంత్. అంటే అంత ఘనంగా యూజ్ చేస్తున్నారు బస్సును. బస్సుని యూజ్ చేయడం బస్సు యూజ్ చేయడం వల్ల అంటే అంతగానో యూజ్ చేస్తే అంత డబ్బులు వీళ్ళకి మిగులుతున్నాయి. మిగులుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుండి ఓ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూలీకి వెళ్ళాలి. మన హైదరాబాద్ లోనే దాదాపు 1,40,00,000 మందిలో 60 లక్షల మంది దాదాపు వేరే ప్రాంతాలకు వెళ్ళి కూలీనాలు చేస్తూ ఉంటారు. ఎక్కి దిగినప్పుడల్లా 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తా ఉంటే వారికి రోజుకు 100 రూపాయలు అవుతుందంటే 24 రోజులు కూలి చేస్తే 2400 అవుతుంది. అది వాళ్ళకి సేవ్ అవుతుంది కదా. సో ఈ డబ్బు అనేది ఈ 2400 పెద్దలకు వెళ్ళట్లేదు. ఇంతకు ముందు రైతు బంధు ఏదో 800 ఎకరాలు 700 ఎకరాలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకో ఇంకేదో రెడ్డి లాంటి వాళ్ళకో ఇస్తే అవి ఉన్నోడికి వెళ్ళేవి డబ్బులంతా, కోటాని కోట్లు. కానీ ఇక్కడ లేని వాళ్ళకి వెళ్తున్నాయి డబ్బులు. 70 లక్షల మందికి 2,400 సేవ్ అవుతున్నాయి, ఒక్కరికి 70 కోట్ల సేవ్ అవ్వట్లే. సో అంతకుముందు గత ముఖ్యమంత్రి యొక్క పాలన అట్లా ఉండేది. మన ముఖ్యమంత్రి పాలన ఒక ఉచిత బస్సు తీసుకోండి, ఈరోజు సన్న బియ్యం తీసుకోండి. గత 10 సంవత్సరాలలో 30 లక్షల కోట్ల బడ్జెట్ అయి ఉంటుంది రాష్ట్రంలో, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంత బడ్జెట్ లో జిఎస్డిపి పెరిగింది, జిడిపి పెరిగింది, సంపాదన పెరిగింది. ఇంత పెరిగినప్పుడు పేదవాడికి కడుపు నిండా కనీసం నోట్లకు 4 ముద్దలు పోయి అన్నం పెట్టడానికి దిక్కు లేదా మనకు? ఆ ఆలోచన వచ్చింది ఆ ముఖ్యమంత్రికి, రేవంత్ అన్నకు వచ్చింది. ఎందుకంటే విస్తృత ప్రజల ప్రయోజనాల గురించి రేవంత్ అన్న ఆలోచిస్తాడు కాబట్టి ఆయనకు వచ్చింది. ఎన్ని సమస్యలు, రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది. అంత ముందు కూడా బియ్యం ఇచ్చారు కదండి, బియ్యం, సన్న బియ్యం. ఇప్పుడు దొడ్డు బియ్యం ఎవరు తినేవారు? మీకు తెలియదు ఏముంది, ఎవరు తినేవాళ్ళు కాదు. దాన్ని ఎక్కడో అమ్మేసి బియ్యం పూర్తి స్థాయిలో అందరూ తింటున్నారు, 100% తింటున్నారు అందరూ. ఏ ఒక్కరు కూడా మీరు చూడండి, బయట బియ్యం సేల్స్ పడి ఉన్నాయి, మాకు కూడా వ్యాపారాలు ఉన్నాయి, సేల్స్ పడిపోయినాయి, ప్రతి ఒక్కరు తింటున్నారు. సో ఇది ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది. సరే, ఓకే, రైట్. మంచి పథకం నిజంగా మీరు అన్నట్టుగా సన్న బియ్యం అనేది రేవంత్ రెడ్డి గారి ఖాతాలో ఒక మంచి పథకం కింద ఒక మంచి చెప్పండి. ఇప్పుడు విద్యార్థులకి డైట్ ఛార్జీలు, విద్యార్థులకు ఓట్లు ఉండవు, ఏముండవు, వారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. కానీ రాగానే విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపి రేపటి తెలంగాణ పౌరులు పౌష్టికమైన ఆహారం తినాలి, రేపటి తెలంగాణ పౌరులు ఆరోగ్యంగా ఉండాలని ఎవరు అడగలే వారికి. మీరు డైట్ ఛార్జీలు పెంచి పౌష్టికమైన ఆహారం పెట్టండి, మటన్, చికెన్, గుడ్లు, ప్రోటీన్, మినరల్స్ వాళ్ళకి విద్యార్థులకు అందేమని రేవంత్ అన్న ఎవరు అడగలే. ఆయన తీసుకున్నాడు. ఎస్, రేపటి తెలంగాణ బాగుండాలి, నేటి తెలంగాణ మహిళలు బాగుండాలి, ప్రతి వాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి. గ్యాస్ సిలిండర్ అండి, ఒక విషయం తెలుసా అండి, ఇప్పుడు మీరు డైట్ ఛార్జీలు పెంచారన్నారు, ఎస్ అడగకుండా ఇచ్చారంటున్నారు. అవును, మరి అడిగిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కదండి. తప్పకుండా ఇస్తారు, ఇవ్వడనే సమస్య లేదండి. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి వారు అందరికి వివరించారు. ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎలా ఉండి ఇంతకు ముందు గవర్నమెంట్లలో పరిస్థితి తెలిసేది కాదు. ఈ రోజు రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది అందరికి తెలుసు, అప్పుకి నెలకు వడ్డీలు ఎంత కట్టాలి అందరికి తెలుసు. కూలేశ్వరం అనే ఒక కాళేశ్వరాన్ని, శనీశ్వరాన్ని మన మీద మోపి మనకి ఎన్ని కోట్ల అప్పు చేసిందో అన్ని తెలుసు. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు తెలియదా కనీసం? మంచి క్వశ్చన్ వేశారు మీరు, మంచి క్వశ్చన్ వేశారు. ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటండి, 3,70,000 కోట్ల మాత్రమే మనకు రాష్ట్ర అప్పు. ఎలక్షన్స్ తర్వాత తీస్తే ముందండి 6,70,000 కోట్లు, 7,60,000 కోట్ల అప్పు వరకు మన రాష్ట్రానికి ఉంది. అది కాకుండా మనకు ఏదైతే లాభదాయకంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ లాంటి వాటిలో ఏదైతే ఇన్కమ్ వస్తుందో 30,000 కోట్ల ఇన్కమ్ వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ని 7,000 కోట్ల తాకట్టు పెట్టారు. సో అది మనకు నష్టం. ఈ రోజు ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అది ఎవరు కట్టాలి? మనమే కట్టాలి కదా. ఈ రోజు ఈ వాలంటరీ ఉద్యోగుల రూపంలో 15,000 కోట్లు ఆల్రెడీ నష్టం జరిగింది రాష్ట్రానికి అని నివేదికలు వస్తున్నాయి. ఈ నష్టాలన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరిగినాయి. ఇది కాకుండా అప్పు, ఎక్కడ కార్పొరేషన్ ఉంటే అక్కడ అప్పు, ఎక్కడదక్కడ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని తయారు చేసి ఈయన మెల్లో పెట్టి ఇప్పుడు పెట్టమంటే ఇంకోటి. చాలా మంది ఒక విషయం చెప్తున్నారు, 6 గ్యారంటీలు అవ్వలేదు, 6 గ్యారంటీలు అవ్వలేదు అనే విషయం చెప్తున్నారు. 6లో 4, 3 అయినా ఇంకా 1-2 పెండింగ్ ఉన్నాయి. షాదీ ముబారక్ లాంటిదో లేకపోతే 2,500 పెండింగ్ ఉన్నాయి, మేము ఒప్పుకుంటున్నాం. ఒక విషయం చెప్తాను మీకు. 6 గ్యారంటీలకు నిపుణులందరూ వేసిన బడ్జెట్ సంవత్సరానికి 60,000 కోట్లు. మన రాష్ట్రానికి 3,60,000 కోట్లు నిజంగా వాళ్ళు చెప్పింది నిజమై అంతే ఉంటే 7,60,000 కోట్లు లేకపోయి ఉంటే ఇంకో 4 లక్షల కోట్లు మనకు లేనట్టే కదా. మేము 5 సంవత్సరాలు 6 గ్యారంటీలు ఫుల్ ప్లేజ్ గా ఇచ్చిన 2.5 నుండి 3 లక్షల కోట్లు కూడా కావు. వాళ్ళు చెప్పిన అప్పే 4 లక్షల కోట్లు ఎక్స్ట్రాగా ఉంది. సో కానీ అసెంబ్లీలో 3 లక్షల చిల్లర కోట్లే అప్పున్నట్టుగా కూడా బట్టి విక్రమార్క గారే చెప్పారు కదా. చెప్తున్నా, అది అధికారికంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం అక్కడ కరెక్ట్ గానే చేసిండ్రు. కార్పొరేషన్ల పేరు తెచ్చిన అప్పులు, విద్యుత్
2015లో విద్యుత్ సంస్థలో 2,000 కోట్ల అప్పు, ఇవాళ 78,900 కోట్ల అప్పు. అంటే ఎట్లా పెరిగింది? అనాధికారికంగా చేసినవి 2014 తెలంగాణ ఏర్పడిన నాటికి మిగులు బడ్జెట్ రాష్ట్రం మనది. 16,800 కోట్లు మిగులు బడ్జెట్ రాష్ట్రం. 5 సంవత్సరాలు కలిపితే 1,00,000 కోట్లు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈ రోజు ఏ స్థితికి తీసుకొచ్చారు? పొద్దున్న లేస్తే ఓకే గుప్తా గారు, సరే రేవంత్ రెడ్డి గారి అధికారంలో రావడం కోసం సరే రకరకాల మన తాయిలాలు పథకాలు ప్రవేశపెట్టారు. సో 6 గ్యారెంటీలు అన్నారు, అందులో మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు. సరే మీకు కష్టమైన ఏదోటి మొత్తం దాన్ని అయితే సక్సెస్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలలో సన్న రేషన్ బియ్యం అనేది పెట్టలేదు, అయినా ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇస్తానంటే 2,500 ఇవ్వలేదు. తులం బంగారం విషయంలో, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి విషయంలో, ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడే 4,000 పెంచుతామన్న విషయంలో కావచ్చు, తర్వాత రైతులకు రుణమాఫీ విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నిటిలో మీరు బాగా వెనకబడిపోయారనేది ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. దానికి సంబంధించి కేటీఆర్ కూడా బాగా మిమ్మల్ని ట్రోల్ చేస్తా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ అందరితో కూడా చేస్తున్నారు. మెయిన్ రేవంత్ రెడ్డి గారి మీద ఇంతటి పెద్ద అబండాలు అంటే ఇంత వ్యతిరేక రావడానికి కారణం హైడ్రా. వీటన్నిటికి ఏం సమాధానం చెప్తారు గుప్తా గారు, మీ లెక్క ప్రకారం చెప్పారు? మీరు అన్నట్టు ఇన్ని పథకాలకు ఎందుకు ఆగినాయి? 4 పథకాలు 3 పథకాలు ఆగినాయి అంటే ఎందుకు ఆగినాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలి. ఆయన చెప్పక చేసినా అప్పులకు వడ్డీలు కట్టాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక కుటుంబం అన్నప్పుడు కుటుంబ పెద్ద నిర్ణయించేది ఎట్లా ఉంటుందంటే కుటుంబం ఎట్లా ఉండాలి, సంక్షేమం ఎట్లుండాలి. ఇప్పుడు ఇంతకు ముందు 10 సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు. మరి ఇప్పుడు కూడా అప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే అది కరెక్ట్ అవుతుందా? సరే మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా, 2 లక్షలు ఇస్తానన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళందరూ నామినేషన్లు వేశారు నిరుద్యోగులు అందరూ? అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. డెఫినెట్లీ. మీరు ఓయూలో కూడా చూశారు, ముఖ్యమంత్రి గారు నేను పోలీసులు లేకుండా వస్తాను, నన్ను ప్రశ్నించండి అని చెప్పేసి చెప్పిన మొదటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో వారి ఉద్దేశం ఏంటంటే ఎవరు అంటే ప్రశ్నించొద్దని కాదు, ప్రశ్నించాలి, పౌరులు ప్రశ్నించాలి. 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం వేయలే, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మా ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇది చిన్న విషయం కాదు, ఇంత అప్పుల రాష్ట్రంలో ఇది చిన్న విషయం కాదు. ఒక సైడ్ నుండి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఒక సైడ్ నుండి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. 3 సంవత్సరాల టైం కూడా ఉంది. రైతు రుణమాఫీ అండి 9,000 కోట్లు 9 రోజుల్లో ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. అన్నిటికంటే పెద్ద పథకం రైతు రుణమాఫీ. 25 లక్షల కుటుంబాలకి 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ అంటే అందరు చాలా చిన్నగా తీసేస్తున్నారు. ఏమైతుందంటే ప్రచారం తక్కువైపోయి అవతలకి డబ్బులు బాగా సంపాదించుకున్నారు, ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారు. మీడియా ఛానల్ ఉన్నాయి, నెలకు 10 కోట్లు ఇస్తున్నారు. మీడియా ఛానళ్ళ పొద్దున్న లేసి వాయిస్తా ఉన్నారు. వాళ్ళకి అది ఉంది, మేము అప్పులు తీర్చుకోవాలి, ప్రజా సంక్షేమం చూడాలి, రేపటి అభివృద్ధి చూడాలి, 4th సిటీ కట్టుకోవాలి, మూసి పునరుజ్జీవనం చేయాలి, అప్పులు కట్టుకోవాలి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ బాధ్యతలన్నీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా వాడు అరుస్తూనే ఉంటాడు. ఈయన పొద్దున 5 గంటలకు లేసి రాత్రి 1 గంటల దాకా పని చేస్తూనే ఉండాలి. ఈయన ముఖ్యమంత్రి గారు సాదాసీదాగా ఇక్కడికి రాలేదండి. మీరు అందరికి తెలుసు, మర్చిపోయారు జనాలు. ఇంద్రవెల్లి సభ అండి 2021 జూలై 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు. అంతకు ముందు కూడా మనం చూసాం, అచ్చంపేట సభ గురించి చూసాము. సభలో అచ్చంపేటలో ఒక సభ నిర్వహించడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడే డిసిజన్ తీసుకున్నారు వారు, ఇక్కడ నుండే పాదయాత్ర హైదరాబాద్ కు స్టార్ట్ అని చెప్పేసి. ఒక పాదయాత్ర అంటే రకరకాల అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఆయన ఏం లేదు, నేను ప్రజల్లో నడుస్తాను, ఏ అరేంజ్మెంట్స్ నాకు అవసరం లేదు అన్నారు. అక్కడ నుండి స్టార్ట్ చేశారు. ఎంత డేర్ కావాలంటే అట్లాంటి స్టెప్స్ తీసుకోవాలంటే అప్పటికి కాలేదు, అప్పటికి ఇంకా కాలేదు. పిసిసి కాకముందు అక్కడ నుండి మళ్ళీ తుక్కు కూడా సభ చూసాం, 1,00,000 మంది వచ్చారు సభకి. ఆయన పిసిసి కూడా కాదు, అప్పటికి 1,00,000 మంది వచ్చారు. పిసిసి అయినరు 2021 జూలై 7లో పిసిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఎంత డేర్ స్టెప్ అండి. ఇంద్రవెల్లిలో 1,00,000 మందితో సభ పెడతా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ ఒప్పుకోవాలంటే ఆ పరిస్థితులు బాలేవు, ఓపెన్ గా ఒప్పుకోవాలి. అందరూ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు వదలలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏమంటారు, వెన్నుపోట్లకే గురైంది. కాంగ్రెస్ పార్టీని ఎవరు ప్రజలు వెన్నుపోట్లకు గురైందా, వెన్నుపోటు పొడిచిందా? వెన్నుపోట్లకు గురైందంటే పొడవడమే, ప్రజలనా? కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని యూజ్ చేసుకొని పక్క పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవడం. లోపలికి వెళ్ళి పొడుస్తుంటారు, బయటికి వెళ్ళి పొడుస్తుంటారు. ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి సో అలాంటి పరిస్థితి ఉండదు.
లోపలికి వెళ్ళి కూడా డెఫినెట్లీ ఒప్పుకుంటాము, క్వశ్చన్ మిమ్మల్ని డెఫినెట్లీ ఒప్పుకుంటాం మేము, దాంట్లో ఎలాంటి ఇది లేదు నాకు. సో అటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు కదా, చాలా ఎక్కువ అండి బాబు. ఉండాలి కదండి, ఉండాలి. ఇప్పుడు ఉండాలి, తప్పదు, దారుణమైన పర్లేదు ఉండాలి. అయితే 2021 తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంద్రవెల్లిలో 1,00,000 మందితో సభ పెడతా అని చెప్పారు. ఎవరు నమ్మలే. చాలా మంది ఏంది ఇట్లా 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 ప్రమాణం చేశారు, ఎవరు వస్తారు, 1,00,000 మంది సభ ఏంది అంటే 1,80,000 మంది వచ్చారండి. 8 కిలోమీటర్లు ముందు కార్లు ఆపేశారు. అప్పుడు ఉన్న ప్రభుత్వాలు అవన్నీ తీసుకున్న చర్యలు. నా కారు 9.5 కిలోమీటర్లు ముందు ఆపుకున్నాను. అక్కడ మైలురాయి ఉంది, మేము ఒక 200 మీటర్స్ 9 కిలోమీటర్స్ అని షాక్ అయ్యాం మేము. అప్పటికే ఆ కుంటాల జలపాతంలోకి ఎక్కి మళ్ళీ వచ్చాము, 9 కిలోమీటర్స్ నడవాలనుకున్నాం. సో ఎక్కడ నుండి ఖమ్మం, ఆదిలాబాద్ అంటే అక్కడే, ఖమ్మం, ఇటు తాండూరు, అటు అచ్చంపేట, ఇటు నుండి వచ్చారు. మనం పల్లెటూళ్ళలో బత్తెం అంటాం, టిఫిన్ బాక్స్ ని బత్తెం కట్టుకోలేదు. అయితే మేము నడుస్తూ ఉంటే అక్కడ ట్రాక్టర్లన్నీ ఆపేసి, జీబులు ఆపేసి బత్తెం కట్టుకొని తింటున్నారు. ఏందమ్మా అని అడిగితే మాకేం అవసరం లేదు, మాకు ఒక ఉత్సాహం వచ్చింది. ఇన్నాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఎప్పుడుందండి, వాళ్ళకు ఒక కరెక్ట్ అప్పటికి వాళ్ళు ఏమని చేద్దామన్నా చేయడానికి లేదు, అంటే ఏం చేయాలని ఉంది. అప్పటికి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన ఒక్కసారి పిలిపిస్తే ఎక్కడెక్కడికో వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకొని పంచుకొని డబ్బులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి బత్తం కట్టుకొని అక్కడికి వచ్చారు. ఆశ్చర్యపోయాం. అంటే ప్రజల్లో ఏముందో ఒక నాయకుడికి, నిజమైన నాయకుడికి తెలుస్తుంది అనమాట. 1,80,000 మందితో సభ నడిపించారు. తర్వాత వరంగల్ సభ, గజ్వేల్ సభ, కేసీఆర్ కు ఛాలెంజ్ చేసి చెప్పాడు, నీ గడ్డ కదా, నీ గడ్డ మీదే వచ్చి 1,00,000 మందితో సభ పెడతా చూడు నువ్వు అని చెప్పేసి. ఏ లీడర్కైనా ఉంటుందండి ఆ దమ్ము. ఆ దమ్ము ఆయనకు ఉంటుందని నాకు 2017 కంటే ముందే తెలుసు. ఇదంతా ఎందుకంటే 2015లో 2016 2015 టైంలో టోటల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళు కూడా అటు వెళ్ళారు. 5 సార్లు 3 సార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, 2 సార్లు మంత్రులు అందరు వెళ్ళి కేసీఆర్ ముందు, ఇక చెప్పొద్దు కానీ మోకాళ్ళ మీద కూర్చున్నట్టే, కేసీఆర్ దగ్గర ఎవరైనా మోకాళ్ళ మీద కూర్చున్నట్టే. అలాంటి సందర్భంలో తొడగొట్టి మీసం మెలేసి, బిడ్డ కేసీఆర్ నీ కుర్చీలకెళ్ళి నిన్ను దింపుతా, నువ్వు చేస్తున్న అరాచకాలని, నువ్వు చేస్తున్న దాష్టికాలని ప్రజల ముందు ఉంచుతా, నిన్ను కుర్చీలకెళ్ళి దింపుతా అని చెప్పి ఛాలెంజ్ చేసే దమ్ము ఎవరికైనా ఉండేనా? ఒక్క రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఆ దమ్ము. ఆయన బాండ్ సీఎం అండి. మేబీ అప్పుడు ఆయన ఉండడం కానీ సీఎంకి 100% క్వాలిఫైడ్ పర్సన్ ఆయన. సో అందువల్లనే ప్రజలకు ఆయన మీద అంత నమ్మకం. కానీ ఒక ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డబ్బులు మోటు ఇచ్చి టీపీసీసీ కొనుక్కున్నారని, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవిని కూడా కొనుక్కున్నారని వస్తున్నటువంటి మాటలు, అంటే ఏం లేదు, ఎవరు అంటే కాదు, టీపీసీసీ పదవి కొనుక్కున్నారని మీ దాంట్లో, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులే ఆయన మీద ఎలిగేషన్ చేశారు. ఇంకేం చెప్తారు? ఎందుకంటే దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి మీరు నిజం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తూ వస్తున్నాను. ఆయన ఎప్పుడు ఒక పవర్ఫుల్ గానే ముందుకెళ్తూ ఉంటాడు. ఆయన మీద ఎప్పుడు ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆయన టీపీసీసీ కాకముందు టీపీసీసీ కాడన్నారు. కొడంగల్లో కాడంటే దానికి అవ్వకుండా చేయడం కోసం 1,00,000 ప్రయత్నాలు జరిగాయి. చెప్తాను. ఆయన ఎంపీ కాకముందు కూడా ఎంపీ కారని చాలా రకాల విమర్శలు చేశారు ఆయన మీద. ఆయన శక్తియుక్తులొడ్డి 3,83,000 మెజారిటీ ఉన్న మల్కాజ్గిరిలో, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ అయినట్టు మల్కాజ్గిరిలో ఆయన ఎంపీగా గెలిచారు. టీపీసీసీ కాడన్నారు, టీపీసీసీ అయ్యిండు. ముఖ్యమంత్రి కాడన్నారు. అసలు ముఖ్యమంత్రి గురించి చెప్పాలి. నవంబర్ 30న ఎలక్షన్ అయింది 2023. అంతకు ముందు 2-3 నెలల ముందు వెళ్తే ఈ రాష్ట్రంలో ఎంపీలు 80-85% మొత్తం టీఆర్ఎస్ ఉన్న, ఎంఐఎం కూడా టీఆర్ఎస్ కి సపోర్ట్. ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వాళ్ళే. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, టోటల్ ఈ రాష్ట్రం మొత్తంలో అందరు బీఆర్ఎస్ వాళ్ళే. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు. అటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రేవంత్ రెడ్డి గారు. అలాంటప్పుడు వీరు ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చేవాల్సిన అవసరం ఉంటుందా? వారి సమర్థతతో ముఖ్యమంత్రి అవుతారా? ఈ సమర్థత వారికి ఉందని, వీరి సమర్థతను గుర్తించే తత్వం ఏఐసిసికి ఉంటుంది కాబట్టే వారిని టీపీసీసీ ప్రెసిడెంట్ చేశారు.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది 2017 వరకు. ప్రాబ్లం ఏంటంటే గుప్తా గారు, బయట వాళ్ళు ఎవరు అంటే సరే ప్రతిపక్షం మాట్లాడింది లేకపోతే ఎక్స్ పార్టీ వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. సొంత పార్టీ వాళ్ళు మాట్లాడేసరికి ఇది కొంచెం హైలైట్. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని మీరే చెప్పారు. అందుకనే అంటున్నా దాని రిజల్టే ఇది, దాని రిజల్టే ఇది, దాని పర్యవసానం. అంతే 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 అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు. ఆ పర్యవసరం వల్లనే వారికి ఒకటండి, రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉందో ఏమో తెలియదు కానీ వారికి ఎప్పుడు నిందలు ఉంటాయి, ఎప్పుడు నిందలే ఉంటాయి వారికి. మీరు ఎమ్మెల్యే అయినప్పుడు చూసుకోండి, ఎంపీ అయినప్పుడు చూసుకోండి, పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు చూసుకోండి, ముఖ్యమంత్రి అయినప్పుడు చూసుకోండి, అయిన తర్వాత ఈ రోజు చూసుకోండి. ముఖ్యమంత్రి కాకముందు ఆయన అమెరికాలో పోయినప్పుడు ఒక వ్యాఖ్యలు చేశారు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే 4 గంటలే కరెంట్ ఇస్తుందని. ఈ రోజు 4 గంటలు వస్తుందండి కరెంట్ రైతులకి. ఎందుకన్నా మాట ఆయన మరి అది ఎంత పెద్ద 4 గంటలు కరెంట్ ఇస్తుందని అనలేదు ఆయన. ఈ రాష్ట్రంలో 90% భూములు, పేదల దగ్గర ఉన్న 90% భూములు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ 4 ఎకరాలు ఉన్నా 4 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది. వాడికి మొత్తం 24/7 చేయడం వల్ల ఎకరా ఉన్నోడు కూడా కరెంట్ ఆన్ చేసిపోతే ఆ వృధాగా అవుతుంది. ఈ వృధాని కూడా అరకట్టాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఆయన అంటే, ఇక మనకు తెలుసు కదా, కట్టు పేస్ట్ చేసేసి 4 గంటలు ఇస్తా అని చెప్పేసి మా కుత్బుల్లాపూర్ లో కూడా నాయకులు పెద్ద పెద్ద అక్షరాలతో గోడల మీద రాసేసారు 4 గంటలు కరెంట్ 4 గంటలు కరెంట్ అని చెప్పేసి. అదే చెప్పేది, నిజం ఎప్పుడు గెలుస్తుంది, ఆయన అదే నమ్ముతారు. ఆయన ఒక నమ్మకం అన్నది ఎలక్షన్ జరగకముందు కదా, ఎలక్షన్ జరగకముందు ఆయన ముఖ్యమంత్రి గారు ప్రజల్ని నమ్ముతారు 100%. ప్రజలంటే చాలా విశ్వాసం ఆయనకి. నేను ప్రజలకు చేస్తాను, నన్ను గుర్తిస్తారు అనేది బాగా నమ్మకం ఆయనకి. ఈ రోజు కూడా చూడండి, ఈ విమర్శకు నిజంగా అంతగానో గుర్తించుంటే ఈ రోజు ఫెయిల్యూర్ సీఎం, ఆయనకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే ఈయన మంత్రి అయి ఉంటే పాలన మీద పట్టు వచ్చేది, పాలన మీద పట్టు లేదు, ఏ శాఖని ఎలా మెయింటైన్ చేయాలో చేత కాదు. సో డైరెక్ట్ గా ఇది ఎంపీటీసీ నుంచి ఎంపీ మీ ఎమ్మెల్యే కూడా అయినట్టు, ఎమ్మెల్యే 3 సార్లు, ఆ తర్వాత మళ్ళీ ఎంపీ, తర్వాత డైరెక్ట్ సీఎం అయ్యాడు. మంత్రి పదవి చేయలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు. అదే అజ్ఞానులు అనే మాట, అజ్ఞానులు అనే మాట. ఆయన ఫెయిల్యూర్ సీఎం అయితే 70,000 ఉద్యోగాలు ఇచ్చే దమ్మ ఆయనకుంటదా? ఫెయిల్యూర్ సీఎం అయితే సన్న బియ్యం 2 లక్షల ఉద్యోగాలు మాట్లాడిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో కూడా సన్న బియ్యం లాంటి స్కీమ్ ఇవ్వడం, రైతు రుణమాఫీ, అది కాకుండా ఆయన ఇచ్చిన మాట ప్రకారము బోనస్, వరికి బోనస్ 500 రూపీస్ బోనస్. అంటే కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ లేదనే ఒక భ్రమ కల్పించాడు కేసీఆర్. అంటే కాళేశ్వరం లేకపోతే తెలంగాణ నీళ్ళు లేవు, పంటలు పండవు అనే భ్రమ కల్పించాడు. ఈరోజు కాళేశ్వరం లేకుండానే 1,53,000 మెట్రిక్ టన్నులు రికార్డు స్థాయిలో తెలంగాణలో ధాన్యం పండింది. కాళేశ్వరం ఏమాత్రం ఉపయోగపడలేదు మనకి? లేదు, అట్లా అనట్లేదు నేను. ఇప్పుడు ఉపయోగపడడానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఉపయోగపడకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేయడం మొదలు పెట్టదు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ 10 రూపాయలు దానికి 200 రూపాయలు అప్పు చేసి ఆ అప్పును తెచ్చి ప్రజల తల మీద రుద్ది ఆ అప్పు అంతా కొడుకింత, బిడ్డింత, కూతురింత, అల్లుడింత పంచుకొని తిని ప్రజల మీద భారం మోపితే ఎంతవరకు కరెక్ట్? సో ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నా, మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుండి చెప్తున్నారు, మీరు పండించే రైతును ఎంకరేజ్ చేయండి, గిట్టుబాటు ధర ఇవ్వండి. వారికి గిట్టుబాటు ధరకు 500 రూపీస్ పర్ క్వింటాకి బోనస్ కూడా ఉంది. అది ఇస్తున్నందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారికి అంటే మన రాష్ట్ర రైతులందరూ ఎప్పుడు లేనంత విధంగా ధాన్యం పండించారు. ఇదంతా ముఖ్యమంత్రి గతంలో కూడా కేసీఆర్ గారు అంటే నేను చెప్పేది అంటే ఒక విషయం అండి, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు మరియు గ్యాస్ సిలిండర్, తక్కువ ధరకి గ్యాస్ సిలిండరు, ఇలాంటి పథకాల ద్వారా మహిళలంతా ఆర్థిక పరిపుష్టులై ఉన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షలు అంటే నెలకు 3,000 వడ్డీ అండి. అప్పుడు రైతులందరూ ఇప్పుడు 2 సంవత్సరాలలో రైతుకు 2 లక్షలు రుణమాఫీ ఇచ్చినాం అంటే ఒకవేళ 2 లక్షలు ఆయనకు అప్పు ఉంటే నెలకు 3,000 వడ్డీ అవుతుంది. ఇప్పుడు 24 నెలల్లో 72,000 వడ్డీ అవుతుంది. అంటే ఒక్కొక్క రైతుకి 2 లక్షలు మేము రుణమాఫీ చేయడం వల్ల ఆ రుణమాఫీతో పాటు ఇప్పుడు వడ్డీ మిగులుతుంది కదా. అదే ఇప్పుడు రైతులందరూ ఇటువైపు ఉన్నారా? 100% ఉన్నారు. 100% రేవంత్ రెడ్డి గారి వెనకాలే ఉన్నారు అందరూ. మహిళలందరూ రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి, ఉచిత బస్సు ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చి. సార్ మీరు ఉచిత బస్సు అంటున్నారు కదా సార్, ఓకేనే కాదండి, కానీ ఉచిత బస్సు ఇచ్చినట్టు ఇచ్చి అంటే మిమ్మల్ని ఎరకాటం పెట్టాలని కాదు, కానీ మళ్ళీ ఇప్పుడు ఛార్జీలు పెంచారు అంటే వాళ్ళ డబ్బులు, వీళ్ళ మగాళ్ళ డబ్బులు,
అందరి డబ్బులు వాళ్ళ దగ్గర గుంజేస్తే మరి ఇంకెట్లా సార్? ఇక్కడ meaning జనం కూడా ఇదే అడుగుతున్నారు. లేదు నేను చెప్తున్నాను. మీకు తెలుసు ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అన్ని ఉంటాయి. తెలుసు కదా. ఉంటాయి. తెలుసు కదా. 2 సంవత్సరాల్లో 10 రూపాయల వస్తువు 11 రూపాయలు 12 రూపాయలు అవుతుంది మామూలుగా. ఈయన అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో 2 సార్లు ఆర్టిస్ట్ ఛార్జీలు పెంచారు. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. ఈ 2 సంవత్సరాల్లో మీరు గడిచిన 50 సంవత్సరాల డేటా తీసుకోండి, కావాలంటే మీరు తీసుకోండి. ఇన్ఫ్లేషన్ ఇంత బాగా మెయింటైన్ చేసిన ముఖ్యమంత్రి ఒక్క రేవంత్ రెడ్డి గారే. 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరగలేదు. ఇంత గొప్పగా ఎక్కడో 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు పెడితే దాన్నే చెప్పాను కదా, 10 కోట్ల నెలకిచ్చి ఛానళ్లు పెట్టుకున్న ఈ ప్రతిపక్ష పార్టీలు భూతద్దంలో చూపిస్తాయి తప్ప ఇన్ఫ్లేషన్ మన రాష్ట్రంలో కానీ మీరు ప్రచారం చేసుకోవడంలో కూడా వెనకబడ్డారనేది మాత్రం వాస్తవం. మా దగ్గర డబ్బు లేదండి. కాంగ్రెస్ పార్టీలో డబ్బు లేదు. వాళ్ళు 10 కోట్లు నెలకి 10 కోట్లు మీడియా ఛానళ్ళకి ఇస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు డబ్బు లేదు, అందువల్ల ప్రచారంలో వెనుకబడ్డారు. మీరు డబ్బు లేదని అంటున్నారు, ప్రతిపక్షాల్లో ఏమంటున్నారు, ఉత్సవం కూడా వీళ్ళు హెలికాప్టర్ వేసుకెళ్తున్నారు, ఇంక డబ్బు లేదని ఎట్లా అంటారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నానండి, మాట్లాడితే ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. మాట్లాడితే ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. 52 సార్లు ఢిల్లీ వెళ్ళాడు, ఏం సాధించుకొచ్చాడు, ఏం అదే కదా చెప్పాను. మీరు అడుగుతా ఉన్నారు, వినడానికి వాళ్ళకి ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ వెళ్ళి ఏమైందండి? ఇవాళ ట్రిపుల్ ఆర్ ఒక దశకు వచ్చింది. రెండో ఫేజ్ మనకు మెట్రో కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, దాని పర్మిషన్కి ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీకే వెళ్ళాలి. సో ఇవన్నిటికి అక్కడికే వెళ్ళాలి కదా. ఆ కార్యాలయాలు అక్కడ ఉన్నప్పుడు అక్కడికే వెళ్తాం కదా. మీకు ఫామ్ హౌస్ లో ఏ కార్యాలయం లేకున్నా 2 రోజులకు ఒకసారి ఫామ్ హౌస్, 50 కార్లు, 1,00,000 మంది ట్రాఫిక్ జాము, ఇల్లు పెట్టుకొని మీరు ఫామ్ హౌస్ లో తిరిగితే తప్పులేదు. కానీ ప్రజల కోసం ప్రజల పని మీద ఆయన ఢిల్లీకి వెళ్తే ఏం తప్పు ఉంది? సో వాళ్ళకి 8 గంటలు వెళ్ళి ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ప్రగతి అంతా ఎక్కడిది? అదే కదా. ఇప్పుడు ఈ చేస్తున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది వారి ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ, ఇప్పుడు చెప్పాను, మహిళలందరికీ చాలా సంతోషంగా ఉందండి రాష్ట్రంలో. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే స్కీమ్ అనే సంకల్పం కూడా వారికి ఉంది. సో ఇలాంటి వాటి అన్నిటి మీద మహిళలు సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో. రైతులు సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో. నిరుద్యోగులు కూడా సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే 100 జాబ్లు ఉన్నాయనుకోండి, 1,00,000 మంది అప్లై చేస్తారు. ఆ 100 జాబ్లు వస్తాయి. అదే ఒకవేళ మీరు నోటిఫికేషన్ వేయకుంటే 1,00,000 మంది ఎదురు చూస్తారు. 1000 మందికి జాబ్లు వచ్చినాయి అనుకోండి, సపోజ్ 1000 జాబ్లు వచ్చేసినాయి అనుకోండి, ఆ 99 మంది వేరే పనులు చేసుకుంటారు. ఇంకా నాయకులు అనేవాళ్ళు తేల్చాలి. నాయకులు నేను కూడా అనేది అదే, ఆ తాత్సారం చేయకుండా ఎప్పుడప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని ప్రకారం చేసుకుంటూ పోతూనే తేల్చాలి. ఎందుకంటే నరకం అనుభవించారండి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు. ముఖ్యమంత్రి గారి పాలనలో అది లేదు. తేల్చేస్తారు వీరు, చేస్తారంటారా? 100%. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మిమ్మల్ని వాడుకుంటారు. లేదు అసలు కాదండి. జూబ్లీస్ లో కూడా అదే జరుగుతుంది. జూబ్లీస్ లో అది కాదండి. అంటే మీడియా ప్రచారం అంటే కొన్ని వ్యతిరేక ఛానళ్ల ప్రచారమే తప్ప మీరు రేపు చూడండి జూబ్లీస్ ఎంత మంచి మెజార్టీతో గెలుస్తారు. 30,000 పైన వస్తుందండి. 30,000 పైన మెజార్టీతో గెలుస్తున్నారు పక్కా. 100% 30,000 కంటే పైచులకు మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీస్ లో గెలవబోతున్నారు. 30,000 కంటే పై. బీఆర్ఎస్ అంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా గెలిచే అవకాశం. బీఆర్ఎస్ ఎంత స్ట్రాంగ్ గా ఎక్కడ స్ట్రాంగ్ అండి? ఇంకేం స్ట్రాంగ్? బీఆర్ఎస్ 0కి తీసుకొచ్చేసారు ఎంపీ ఎలక్షన్ లా. ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడడానికి క్యాండిడేట్ లేడు. ఇంకేం స్ట్రాంగ్? ఇంకెక్కడ స్ట్రాంగ్? నిలబడడానికి కేసీఆర్ చేతులు అయితే లేదు. కేటీఆర్ హరీష్ రావు లోపల గల్లలు పట్టుకొని పైకి వచ్చి ఇట్లా అనుకుని మీడియా ముందు నిలబడుతున్నారు. ఏడ స్ట్రాంగ్ ఉంది? ఇంకా టీఆర్ఎస్ ఏముంది? కాకపోతే అది ఎక్కడ వీక్ ఉందన్న విషయం బయటికి తెలుస్తుంది అని చెప్పేసి ఈ ఛానళ్లకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ ఇస్ నో మోర్, లేదు ఇక జీరో. అంతేనా? జీరో. బీఆర్ఎస్ అనేది జీరో. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు ఇక. ఉందని వీళ్ళు భ్రమ కల్పిస్తున్నారు. కింద కేరళ కూడా కొంతమంది ఉన్నారు కదా, కబ్జా రాయుళ్ళు, దోపిడీదారులు, బీఆర్ఎస్ మీద బతికిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కాపాడుకుంటున్నారు. దాన్ని ఒరిజినల్ గా లేదు, వీళ్ళు కాపాడుకుంటున్నారు. మీడియా ఛానళ్ళు బీఆర్ఎస్ గూండాలు, బీఆర్ఎస్ కబ్జాదారులు, బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లాభపడ్డ వాళ్ళు కాపాడుకుంటున్నారు తప్ప బీఆర్ఎస్ అనేది లేదు. ఇప్పుడు జూబ్లీస్ లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి మీరు గెలవడానికి ఏంటి కారణం? అంటే మీకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి జూబ్లీస్ లో కదా? నంబర్ 1 క్వాలిటీ చెప్పండి. ముఖ్యమంత్రి గారు నంబర్ 1, రేవంత్ అన్న పాలన, ప్రజాపాలన. నంబర్ 2 నవీన్ యాదవ్, ఆయన విద్యావంతుడు, ఇమేజ్ ఉంది, విద్యావంతుడు, 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఇండిపెండెంట్ గా నిలబడ్డా గానీ 20,000 ఓట్లు సాధించాడు. వారి యొక్క కుటుంబం కూడా కొన్ని అటు ఇటు ఉన్నా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిండ్రు. చాలా మందికి పెళ్లిళ్ళకో చదువులకో సహాయాలు చేసిండ్రు, గుళ్ళకు గోపురాలకు డబ్బులు ఇచ్చిండ్రు, చాలా చేసిండ్రు. కాబట్టి వారికి ఈ 2 మాకు. అది కాకుండా ఈరోజు మా
నాయకులు కానివ్వండి, వారి ప్రచారం కానివ్వండి, ఇవన్నీ సహకరిస్తాయి. ఇవన్నిటికంటే రేవంత్ అన్న గారు రోడ్ షో అప్పటి వరకు మీరు అన్నట్టుగానే అలాంటి థాట్స్ జనాలకు నింపేశారు. ఎప్పుడైతే జూన్ 30 మొన్న 30 తారీఖు కంటే ముందు వరకు ఎప్పుడైతే రేవంత్ అన్న అడుగు పెట్టిండో మొత్తం సినారియో చేంజ్ అయిపోయింది. సో మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీస్ ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారంటారు. 100% ఉన్నారు. ఓకే, అందుకనేనా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు ఆగమేఘాల మీద? అట్లా ఎందుకంటే 1,30,000 మైనార్టీ ఓట్స్ ఉన్నాయి కదా అక్కడ. అక్కడ ఇప్పుడు అజరుద్దీన్ గారికి అప్పుడు రేవంత్ అన్న గారు అజరుద్దీన్ నిలబడ్డప్పుడు ఆయన్ని గెలిపించుకుంటాము, వారికి మంత్రి పదవి ఇస్తామని అప్పుడు ప్రామిస్ చేశారు. అది కుదరలేదు, ఆయన గెలవలేకపోయారు. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు కూడా ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఇస్తే అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించనట్టుగా అనిపించట్లేదు. కాదండి, ఎందుకంటే కంప్లైంట్ కూడా చేశారు చేసినప్పుడు ఆపలే కదా, బీజేపీ పార్టీ. చేసినప్పుడు ఎందుకు ఆపలే? దాని మీనింగ్ ఏంటంటే ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కయ్యారని కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా కమ్మక్కైతారు చెప్పండి? ఎన్నికల కమిషన్ మీదే మేము పోట్లాడుతున్నాం. ఓట్ చోరీ విషయంలో ఎన్నికల కమిషన్ మీదే కొట్లాడుతున్నాం మేము. ఎన్నికల కమిషన్ మీద మేము కుమ్మక్కైతే ఎందుకు అవుతాం? మొన్న మీరు చూసారు 100 మందిని బయట ఓవర్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, మా వాళ్ళు ఉన్నారు ఇట్లా అని చెప్పేసి. మరి అట్లాంటి ఆపుతుండే కదా. ఎన్నికల కమిషన్ ఎట్లా కుమ్మకవుతారు అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ నాయకులు ఏవి పడతాయి మాట్లాడుతున్నారు. ఎక్కడో అక్కడ ఎవరో ఒక మనం బాణాలు వదిలేస్తే ఆ బాణాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారి మీద వేస్తారు. ఫైనల్ గా నిజంగా ఇక్కడ గెలుపుతో నెక్స్ట్ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పే అవకాశం ఉందంటారు ఒకవేళ ఇక్కడ గెలిస్తే జూబ్లీహిల్స్ లో? అవకాశం ఉండడం ఏం లేదు. ఇక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన అంతే. 4th సిటీ ప్రపంచం గర్వించదగ్గ ఒక సిటీ అవుతుంది. మూసి పునరుజ్జీవనం జరుగుతుంది పక్కా. ఏమి జరుగుతాయి? ఇప్పుడు 10 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన హైదరాబాద్ లో ఉన్నాయి. ఇంకా మిగతా ఉద్యోగాలు ఉన్నాయి. రెట్టింపు అవుతాయి 2035 రేవంత్ అన్న గారి పాలనలో. ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయి. హైదరాబాద్ ఎవరి ఊహించని స్థాయికి వెళ్తుంది 2035లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. అంటే వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కట్టేప్పుడు పునాదులు తీయనికే బేస్మెంట్ వేయనికే టైం పడుతుంది. పునాదులు తీయడం కోసమేనా ఇప్పుడు హైడ్రా పేరుతో అన్ని కూలగొడుతున్నారు? లేదండి, హైడ్రా మీద చాలా దుష్ప్రచారం జరుగుతుందండి. అంటే ఏంటంటే హైడ్రా వ్యతిరేకించడానికి కారణం అంటే ఈ నగరంలో ఉన్న రేపు గృహప్రవేశం అన్న వాళ్ళు ఇల్లు కూడా కూలగొట్టారు కదా. నేను చెప్తాను ఈ రోజు ఒక గృహప్రవేశమో నీ ఇల్లు నా ఇల్లు అని చెప్పేసి పక్షపాత ధోరణిలో వెళ్తే రేపటి భవిష్యత్తుకు మనుగడ ఉండదు. ఎన్ని చెరువులు నాశనం అవుతాయి. ఇక్కడికి మీరు ఇంకొక విషయం గమనించాలి. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ కడతా ఉన్నారు. ప్రొఫెషనల్ మన హౌస్ ట్యాక్స్, అదేవిధంగా వాటర్ బిల్ కడతారు. వాళ్ళకు కూడా కూస్తానంటేనే కదండి. సింపుల్ గా చెప్తున్నారు. మొన్న గాజుల రామారాం గురించి అడవుడు చేసిండ్రు మా ఎమ్మెల్యే చాలా మంది అడవుడు చేసిండ్రు. అందులో 1200 పైచిల్కు నిర్మాణాలు ఉంటే 240 మాత్రమే కూల్చారు. ఎందుకు కూల్చారంటే అవి ఎమ్మెల్యే దగ్గర ఉన్న కబ్జా కోర్లవి, కబ్జాదారులై వారి యొక్క అనుచరుల కబ్జాలో ఉన్నవి మాత్రమే కూల్చారు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ అసలు అక్కడ పేదవాళ్ళు ఎవరు కబ్జాలు చేసి లేరండి. కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అధికారులు ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ పంచుకొని వాళ్ళని ముంచారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వాన్ని కాపాడాలి, ప్రజల భూమి అది ప్రభుత్వ భూమి, దాన్ని కాపాడాలి, పేదవాళ్ళని కాపాడాలి. కత్తి మీద సమ్ మాకుంటుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు తిన్నారు, పంచుకున్నారు, పోయిండ్రు. 240 ఇల్లు కూడా కొడితే ఒక కేసు వాళ్ళు ఎందుకు నమోదు చేయలేము? మేము పలానా మనిషికి డబ్బులు ఇచ్చి కొన్నామని. ఎందుకంటే ఆ కబ్జాదారులు అక్కడ ఉన్నాయి కాబట్టి. సో హైడ్రా కూడా పూర్తి స్థాయిలో 100% ఎక్కడైనా అండి 100% కాదు పని. నేనేమన్నానంటే 98% అవుతుంది, 1-2% ఉంటే ఛాన్సెస్ పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు దాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే రేపటి అదే చెప్తున్నాను మీకు, నువ్వు మూసి పునరుజ్జీవనం జరుగుతుంది. హైదరాబాద్ లో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చెరువులను కాపాడడం జరుగుతుంది, పర్యావరణాన్ని కాపాడడం జరుగుతుంది. ఇంతకు ముందు చూసాం రోడ్ల మీద ఒక 10 నిమిషాలు వర్షం వస్తే నీళ్ళు నిలబడేది. ఇప్పుడు రీసెంట్ గా చూసాం భారీ వర్షాలు వచ్చినా కూడా 15 నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. సో ఇదంతా రేవంత్ అన్న ఘనత. సో రేవంత్ అన్న గారు ఒక మంచి విజన్ ఉన్న లీడర్, దమ్మున్న లీడర్, ఎవరిని లెక్క చేయడు, ప్రజలకు ఏది మంచో అది చేస్తాడు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఏమి జరిగినా, ఎటు వచ్చినా, ఎటు జరిగినా ఆయన ప్రజల కోసం ఇది చెయ్యాలి అనుకుంటా చేసేస్తాడు. ఓకే. సో మరి మీరు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఆయన పేరు మీదే ఒక ఆర్మీ ఒకటి నడిపిస్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ మారితే మీరు కూడా ఆ పార్టీ మారిపోయి వెళ్ళిపోతారా? అంటే ఆయన అభిమాని కదా మీరు. వారు పార్టీ గురించి కాదండి నేను చెప్పేది, ప్రజల పక్షాన ఏ పార్టీ ఉంటే వారు అదే పార్టీలో ఉన్నారు.
ఓకే. నేను అదే చెప్పాను. ఉమ్. కాంగ్రెస్ TDP, మీరు ముఖ్యమంత్రి టిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ లేదు టీఆర్ఎస్కి వెళ్ళలేదు ఆయన ఎప్పుడు. చేశారంట టిఆర్ఎస్ లో కూడా. అది ఫస్ట్ లో అది జెడ్పీటీసీ కూడా ఖాళీ అప్పటికి ఉమ్. ఉన్నారు, అప్పుడు కార్యకర్తగా సంథింగ్ ఏదో. ఉమ్. కానీ ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్. కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూర్చొని ఉండి ఒక బయట వస్తూ ఉంటుంది, మీరు చూసి ఉంటారు. వారు చెప్పారు, నేను ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఈ వాట్సాప్ యూనివర్సిటీ వ్యతిరేక ప్రచారాలు విని నేను కూడా అపోహపడ్డాను కాంగ్రెస్ పార్టీ మీద. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన సేవలు తెలుసుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశానికి ఏ పార్టీ అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశం ఉండేది కాదు. మరి మోడీని విశ్వగురు అంటున్నారు వీరు అన్నారు చాలా మంది. వాట్సాప్ యూనివర్సిటీ, అంతేనా? వాట్సాప్ యూనివర్సిటీ అదంతా వాట్సాప్ యూనివర్సిటీ క్రియేషనే. వాట్సాప్ యూనివర్సిటీ క్రియేషనే. ఒక్క పబ్లిక్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఆయన. ఒక్క మీడియా ఛానల్ వచ్చి ఒక మీడియా సమావేశం నిర్వహించలేదు 12 సంవత్సరాల్లో. అది ఆ టాపికే వేరు, వేస్ట్ టాపిక్. ఓకే. సో మొత్తానికైతే నెక్స్ట్ 2029లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు. జూబ్లీస్ లో ఇక్కడ మీరే గెలుస్తాం. 100% గెలుస్తాం. ఓకే. రేవంత్ అన్న గారు అనుకుంటే 1,00,000 మంది అడ్డుపడ్డా అది సాధించి తీరుతారు. అది సో ఆయన అభిమానిగా మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వారి అడుగుజాడలు నడవడము, వారిని అక్కడ కూర్చోబెట్టడానికి మేము ఏమేమి చేయాలి అవి చేయడం. ఓకే. సో అదే మీ ఎజెండా? మా ఎజెండా అంతే. వారు ముఖ్యమంత్రి సీట్ లో వారు ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల బావుకోరే వ్యక్తులుగా, ఈ తెలంగాణ ప్రజల బావుకోరే వ్యక్తిగా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి సీట్లో ఉంటే ఈ తెలంగాణ ప్రజలందరూ బాగుపడతారు. అది నేను గాఢంగా నమ్ముతున్నా. దానికోసం మేము ఎన్ని త్యాగాలైనా చేస్తాం, ఎన్ని కష్టాలైనా పడతాం. దానికి ఎలాంటి వెనకకు పోయేది ఎలాంటిది లేదు. ఎవరికెంత ఇప్పుడు రాముడికి ఉడత సాయం చేసినట్టు ఎవరికెంత హనుమంతుడు సాయం చేశారు, ఉడత సాయం చేసింది. మేము హనుమంతులమా ఉడతమా పబ్లిక్ డిసైడ్ చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండడానికి మేము ఎంత చేయాలో అంత చేస్తాం. సరే, ఇప్పుడు అంటే మీకు సంబంధించినట్టుగా మీలాంటి మంచి కార్యకర్తలు, ఇప్పుడు మీరు ఎలాగైతే అభిమానంగా ఉన్నారో, సో మీలో కూడా చాలా అసంతృప్తి ఉన్నట్టుగా రకరకాలుగా, ఎందుకంటే వాళ్ళకి ఇస్తానన్న పదవుల విషయంలో కావచ్చు, రకరకాలు ఉంటాయి. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనుకుంటున్నాం కదా. సో ఏంటి మరి నిజంగా అంత అసంతృప్తిగా ఉన్నారా? కార్యకర్తల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు చాలా రకాల అపోహాలు, కొన్ని నిజాలు ఉన్నాయి. రేవంత్ అన్న గారి గురించి చెప్పాలంటే వారు కార్యకర్తలు ఎలా చూస్తారో నేను ప్రత్యక్షంగా చూసిన ఒక ఉదాహరణ మీకు చెప్తాను. చెప్పండి. 2018 డిసెంబర్ 4 రాష్ట్రం మొత్తం తెలిసిన సంఘటన. తలుపులు బద్దలగొట్టి నిద్రిస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కుటుంబంతో ఉన్న రేవంత్ రెడ్డి గారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. రాత్రికి 2:30-3 గంటల సమయంలో. కూతురు పెళ్లి కూడా అప్పుడే అంతకుముందు సంఘటన అది. తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్ళడం జరిగింది. వారిని మాత్రమే కాకుండా వారి అనుచరులు దాదాపు 40 నుండి 50 మంది అనుచరులను కొడంగల్లో, మా వాళ్ళను కూడా, మాకు సంబంధించిన, నేను లేనక్కడ, మాకు సంబంధించిన మా బంధువులు కూడా 40 మందిని తీసుకెళ్ళి నెక్స్ట్ డే కేసీఆర్ మీటింగ్ ఉంది. ఎలా చేశారంటే పరిగిలో కొంతమందిని, తాండూరులో కొంతమందిని, ఏకంగా మన సంగారెడ్డి సదాశివపేటలో కొంతమందిని, అటు కోస్గిలో కొంతమందిని, ఇట్లా ఆ అనుచరులను కూడా స్ప్లిట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో అంటే ఇంత దుర్మార్గంగా ఆయన అరెస్ట్ చేసి వాళ్ళ అనుచరులందరినీ 2 రోజులు 3 రోజుల్లో ఎలక్షన్, 4వ తారీఖు అంటే 7, 6, 8 ఎలక్షన్ ఉంది. ఆ టైంలో అంత దుర్మార్గంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేశారు. పొద్దున్నే వారి సతీమణి వదినమ్మ గీతారెడ్డి గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. అక్కడ ఒక ఇంకో ఇంపార్టెంట్ సంఘటన చెప్పాలి. ఆ రోజు వదినమ్మ గారు, మేడం గీతారెడ్డి గారు, అందరూ వారికి ధైర్యం చెప్పడానికి వచ్చారు అక్కడికి. సార్కి ఏం కాదు మేడం, మేము చూసుకుంటాం అని చెప్పడానికి అక్కడ చాలా మంది, మేము బయట మాట్లాడుతున్నాం, మీడియా వచ్చింది, పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అంత జరుగుతుంది, వారికి ధైర్యం చెప్పడానికి వచ్చారు. అప్పుడు గీతారెడ్డి గారు బయటకు వచ్చి ఒకటే మాట చెప్పారు అందరికీ, 40 మంది 50 మంది ఎవరినైతే అనుచరులు ఉన్నారో వారందరినీ నేను చూసుకుంటా, ఒక్కరికి కూడా ఇంత నష్టం, ఇంత గాయం కాకుండా, ఇంత నష్టం చేయకుండా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా, ఎవరికి ఏం కాకుండా మన ఇంటికి వస్తారని చెప్పేసి వారికి మనం ధైర్యం చెప్దామని వచ్చిన జనాలకి వారే ధైర్యం చెప్పారు. ఎవరైతే 40 మంది వెళ్ళారో వాళ్ళందరికీ మేము చూసుకుంటాం, నేను చూసుకుంటా అని చెప్పేసి వారు అక్కడ నిలబడ్డం అంటే అప్పుడు అనిపించింది నిజంగా రేవంత్ అన్న అంత గొప్పవాడు ఎందుకు అయిందా అని చెప్పేసి. అంత గొప్ప అంటే వారి సహకారం, వారి సతీమణి యొక్క సహకారం చూడండి ఎంత గొప్పగా ఉందో. సో అలా జరిగింది. ఆ తర్వాత సాయంత్రం మీకు తెలుసు హైకోర్టు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పింది. వారు వచ్చారు, 10-15 వేల మంది మొత్తం కార్లు బోన్లుగా మొత్తం జనాలు అంతా ఉన్నారు, వచ్చారు, రాగానే వారు స్పీచ్ ఇచ్చారు, అంతా అయిపోయింది. అయిన తర్వాత 7:30-8 అవుతుంది సమయం. 7:30-8 గంటల గులాం నబీ ఆజాద్ గారు
ఏఐసిసి నుండి గులాం నబీ ఆజాద్ గారు వారిని పరామర్శించడానికి కొడంగల్ రావడం జరిగింది. వారు పరిగి కంటే ముందు 35 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు ఉంటుంది పరిగి, అంతకంటే కొంచెం దూరంలో వాళ్ళు వస్తూ ఉన్నారు. అప్పుడే ఫోన్ వచ్చింది, మేము అక్కడే ఉన్నాం. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే గులాం నబీ ఆజాద్ గారు ఇట్లా వస్తున్నారని చెప్పేసి ఈయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే అని చెప్పేసి అప్పుడే ఇంకో కాల్ వచ్చింది. ఈ కాల్ పెట్టగానే మద్దూరు మండలంలో ఒక విలేజ్ లో తల పగిలిపోయేది కార్యకర్త తల పగిలింది, గొడవ జరుగుతుంది అనగానే అన్న ఇట్లా గొడవ జరుగుతుందట, మన కార్యకర్త తల పగలగొట్టారంట అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కార్లు తీయండి ఇమ్మీడియట్ గా అన్నాడు. అటువంటి అంటే ఒక నాయకుడు అరెస్ట్ అయ్యిండు, పొద్దు నుండి రకరకాల సంఘటనలు జరిగాయి, ఆయన వచ్చి అప్పుడే 10 నిమిషాలు కూడా కాలేదు, అట్లీస్ట్ ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. ఆయన అక్కడే ఉన్నాడు. గులాం నబీ ఆజాద్ గారు ఆయన్ని పరామర్శించిన పెద్ద నాయకులు కదా వస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్లు ఏం చేస్తారు ఎవరైనా కానీ? ఒక నాయకుడు వారి అనుచరులను పంపిస్తారు. అన్నదమ్ములు ఉన్నారు, కావాల్సినంత మంది ఉన్నారు అక్కడ, వారి అన్నదమ్ములే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 10 మంది ఓండి పోయి ఆ గొడవను చూడండి అని చెప్పొచ్చు, లేకపోతే ఒక ఫోన్ చేసి డీసీపీకో వాళ్ళకి ఫోన్ చేసి ఆ గొడవ ఆగాలని చెప్పొచ్చు. అది చేయలే. ఆయనే డైరెక్ట్ గా అసలు వెనక కార్లు కూడా ఇంకా తీయలే. ఆయన ముందు కారు వెళ్ళిపోయింది, వెనకాల మళ్ళీ మేము వెళ్ళిపోయాం. అంటే ఒక కార్యకర్త అక్కడ తలబడిందంటే ఇక్కడ గులాం నబీ ఆజాద్ వచ్చినా సరే, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ముందు ఆ కార్యకర్త దగ్గరికి నేనే వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారు. రాహుల్ గాంధీ వచ్చినా కూడా వెళ్ళిపోతాడు, 100% వెళ్ళిపోతాడు, 100% వెళ్ళిపోతాడు. అంటే అక్కడంతే వాళ్ళ కార్యకర్తల కోసమే నాయకులు అని నమ్ముతారు. ఆయన ప్రజల కోసం కార్యకర్తలు, కార్యకర్త కోసం నాయకులు, నాయకుల కోసం అంతకంటే పెద్ద నాయకులు. అది రేవంత్ అన్న గారు నమ్ముతారు. సో కార్యకర్తలందరూ కూడా ఇంక చెప్పదలుచుకునే ఈ సంఘటన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి కార్యకర్తల్ని వాడు చూసే యాంగిల్ అది. సో ఇది మీరు అనుకున్నట్టుగానే ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. టెంపరవరీగా రకరకాల ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే పార్టీలో రకరకాల పరిణామాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ కార్యకర్తలు రేవంత్ అన్న పాలనలో కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగదు. 100% నేను హామీ ఇస్తున్నాను. ఓకే గుప్తా గారు, మీ అంటే మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఏదైనా రాజకీయాల్లో రకరకాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. సో ఏదేమైనప్పుడు కూడా మరి ఆయన మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని మీరు కోరుకుంటున్నా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మీరు కూడా ఆయనతో ఉంటానంటున్నారు కాబట్టి మీరు కూడా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే రైట్. ఓకే, సో అదే అండి పరిస్థితి. మొత్తానికైతే గుప్తా గారు అంటే రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ పార్టీకి ఆయన ఏమి సేవలు చేయాలి, ఎంతవరకు నేను ఉపయోగపడితే అంతవరకు కంపల్సరీ ఆయనకి సహకారంగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి అదేవిధంగా అధికారం రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తామంటూ కూడా గుప్తా గారు చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓటు స్టూడియో.